వెల్కమ్ బ్యాక్. ఫాస్ట్ న్యూస్ చూద్దాం. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాఘవాపురంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మిషన్ భగీరథలకు శంకుస్థాపనలు చేశారు. గ్రామాభివృద్ధికి ₹1 మంజూరు చేసిన సీఎం గ్రామస్తులంతా సంఘంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. పాల ఉత్పత్తి ద్వారా గ్రామం అభివృద్ధి చెంది మరో ఆదర్శ గ్రామంగా ఎదగాలని ఆకాంక్షించారు. వ్యవసాయం అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్ సేద్యానికి రైతులను సిద్ధం చేయాలని, మట్టి నమూనాల విశ్లేషణ 100% పూర్తి కావాలని ఆయన అధికారులకు సూచించారు. మైక్రో న్యూట్రియంట్స్ వినియోగం సంతృప్తి స్థాయికి చేరాలని, ఆర్థిక రంగంలో వ్యవసాయానిదే కీలక పాత్రని ఆయన అన్నారు. గతేడాది 14% వృద్ధి సాధించామని, ఏడాది 20% వృద్ధి సాధించడమే లక్ష్యమని సీఎం తెలిపారు. పళ్ల తోటల దిగుబడితో పెంచడంతో పాటు నాణ్యత తగ్గకూడదని, మే చివరి నాటికి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. హైదరాబాద్లోని థియేటర్ల వద్ద బాహుబలి సందడి వాతావరణం నెలకొంది. దిల్సుఖ్ నగర్లో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. బాహుబలి పోస్టర్లు, కటౌట్లకు పాలాభిషేకాలు చేశారు. డప్పు వాయిద్యాలతో థియేటర్ల దగ్గరకు ఊరేగింపుగా వచ్చిన అభిమానులు డ్యాన్సులు చేసి నానా హంగామా చేశారు. దీంతో పండగ వాతావరణం నెలకొంది. బాహుబలి టికెట్ల కోసం అభిమానులు బార్లు తీరారు. దీంతో అక్రమార్కులు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. టికెట్లను బ్లాక్లో అమ్ముతూ అభిమానుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఒక్కో టికెట్ను ₹1000 పైగా విక్రయిస్తున్నారు. దీంతో గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడ్డ అభిమానులు టికెట్లు దొరక్కపోవడంతో నిరాశ చెందుతున్నారు. మరోవైపు థియేటర్ల నిర్వాహకులే ఇష్టానుసారంగా టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు. బాహుబలి 2 మేనియాను క్యాష్ చేసుకునేందుకు అక్రమార్కులు రెడీ అయిపోయారు. కొందరు ప్రేక్షకులు మొదటి రోజు షో చూసేందుకు ఎంత డబ్బు వెచ్చించడానికైనా వెనకాడరు. అలాంటి వాళ్ళనే లక్ష్యంగా చేసుకుని బ్లాక్లో బాహుబలి టికెట్లు విక్రయం జోరందుకుంది. విజయవాడలో థియేటర్ల వద్ద నిఘా పెట్టిన పోలీసులు అక్రమార్కులను అరెస్ట్ చేశారు. ఒక్కో టికెట్ను ₹1000 అమ్ముతున్న 4గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి భారీగా టికెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో ఎంసెట్ అగ్రికల్చరల్ ఎంట్రన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాకినాడ జేఎన్టీయూలో పరీక్ష కోడ్ను మంత్రి కామినేని రిలీజ్ చేశారు. అగ్రికల్చర్తో పాటు బీఫార్మసీ, వెటనరీ, ఫిషరీస్ విభాగానికి చెందిన పరీక్షలు కూడా జరుగుతున్నాయి. ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష కేంద్రాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఆయన. వనపర్తి జిల్లాలో కురిసిన అకాల వర్షం అన్నదాతను హడలెత్తించింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులో అమ్మకానికి పెట్టిన ధాన్యం అంతా తడిసి ముద్దైపోయింది. కష్టపడి పండించిన పంట నీటి పాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వాళ్ళంతా వేడుకుంటున్నారు. బాహుబలి మూవీ ప్రపంచానికి ఫెస్టివల్ అన్నారు ప్రభాస్ పెద్దమ్మ. సినిమాలో ప్రభాస్తో పాటు అనుష్క, రమ్యకృష్ణ, కట్టప్పలు చాలా అద్భుతంగా నటించారని చెప్పారు. రాత్రి మేము సినిమాక్స్లో చూసామండి. సార్ కూడా ఆనందంతో ఫ్యాన్స్ ఫోన్లు రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. తమిళనాడులో ఈసీకి దినకరన్ ముడుపుల కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. దినకరన్ భార్యను ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు దినకరన్ను బెంగళూరు తీసుకెళ్లే యోచనలో ఉన్నారు. ఈ కేసులో శశికళను కూడా విచారించే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం పరప్పణ అగ్రహార జైలు అధికారుల అనుమతి తీసుకోనున్నారు. సురేష్ చంద్రన్కు ₹10 కోట్ల అందించిన ఏజెంట్ నరేష్ను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. థాయిలాండ్ నుంచి వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. కొచ్చిన్లో చేతులు మారినట్లు దర్యాప్తులో గుర్తించారు పోలీసులు. బెంగళూరు తర్వాత కొచ్చిన్ వెళ్లనున్నారు. ప్రస్తుతానికి వైసీపీ కార్యాలయానికి వెళ్దాం. అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు.